వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? విటిలిగో అంటే ఏంటి? చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? జీవన విధానంలో మార్పుల వల్ల కలిగే చర్మ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మరిన్ని మాట్లాడి వివరాలు తెలుసుకుందాం, సందేహాలను నివృత్తి చేసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఓకే, మనకి ముందుగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. సో అందులో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో స్కిన్ ఎలర్జీస్ ఉండొచ్చు, సోరియాసిస్ ఉండొచ్చు, డర్మటైటిస్, ఎగ్జిమా, తర్వాత అర్టికేరియా, తర్వాత విటిలిగో, ఇట్లాంటివి ఇంకా ఎన్నెన్నో కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్, టీనేజర్స్లో యాక్నీ, పింపుల్స్, తర్వాత పిగ్మెంటేషన్, ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇందులో మొండి వ్యాధులు చాలా తరచుగా ఈ మధ్య కాలంలో చూసేటివి ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. సో అందులో ముఖ్యంగా సోరియాసిస్ అండ్ విటిలిగో అనేది ముఖ్యంగా ఎక్కువ శాతం చూస్తున్నాం. ఎగ్జిమా, సోరియాసిస్, విటిలిగో అండ్ స్కిన్ ఎలర్జీస్, అర్టికేరియా అంటాం. ఇవి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి అనమాట. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే సోరియాసిస్ అనేది ఏంటి అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది క్రానిక్, అంటే చాలా రోజులు ఇబ్బంది పెట్టే సమస్య. ఇది చర్మానికి వస్తుంది. ఈ సోరియాసిస్ అనే ప్రాబ్లంలో చర్మంలో తేమ అనేది బాగా తగ్గిపోయి, అంటే మన శరీరం మన రోగనిరోధక శక్తి కణాలే మన యొక్క మంచి కణాలని, చర్మం యొక్క మంచి కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువ రియాక్ట్ అవుతుంది. దానివల్ల చర్మంలో పొడిబారడం ఎక్కువైపోయి డెడ్ స్కిన్ అనేది ఫామ్ అయ్యి అవి చేప పులుసులాగా తెట్టలు గట్టిపోయి ఊడిపోతూ ఉంటాయి. సో ఇది ఒక రకం అనమాట. ఈ సోరియాసిస్లోనే మనకు రకాలు అనేటివి ఉంటాయి. ఈ మొండి వ్యాధి, ఆటోఇమ్యూన్ డిజార్డర్, చర్మ సమస్య. ఈ సోరియాసిస్ అనేది ఏంటంటే డ్రై స్కిన్, చర్మం పొట్టులాగా రాలొచ్చు. దీంట్లో రకాలు మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే సోరియాసిస్లో 90% వరకు కూడా ఈ ప్లేక్ సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. దాన్నే సోరియాసిస్ వల్గారిస్ అని కూడా అంటారు. అంటే బాడీ అంతా చాలా మటుకు బాడీ అంతా కవర్ అయిపోయి చేప పులుసులాగా ఊడిపోవడము, సిల్వరీ స్కేల్స్ అనేటివి ఫామ్ కావడము, తెల్లగా అయిపోవడము, తలలో వస్తే పొట్టు రాలుతూ ఉంటుంది. నడుస్తుంటే కూడా మనం చర్మంలో నుంచి పొట్టు అనేది రాలుతూ ఉంటుంది. ఎన్ని నూనెలు లేదంటే మాయిశ్చర్కి సంబంధించినవి ఏది పూసినా కూడా అవి కంట్రోల్ కాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. దీనికి మనం చూసుకుంటే ఇదేంటి ప్లేక్ సోరియాసిస్ అంటాం. అట్లాగే ఈ సోరియాసిస్లో గట్టెడ్ సోరియాసిస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సోరియాసిస్ కూడా అంత ఒకటే ఫ్యామిలీ, కాకపోతే క్లాసిఫికేషన్లో మనకి టైప్స్ అనేటివి ఉంటాయి. ఇది కూడా మొండి వ్యాధి, ఆటోఇమ్యూన్ డిజార్డరే. సో దీంట్లో లక్షణాలు ఎట్లుంటాయి అంటే చాలామందికి వీపులో కానీ ఛాతీలో కానీ బాడీలో అక్కడక్కడ ఇప్పుడు మనం ఆయిల్ డ్రాప్ వేస్తే ఎట్లా అది నిలబడి ఒక బటన్ లాగా ఉంటుందో అలా స్కిన్ మీద కూడా ర్యాషెస్ అనేటివి ఒక డ్రాప్ లాగా అలా అక్కడక్కడ ఉండిపోతాయి అనమాట. ఇది కూడా పొట్టు రాలుతుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, డ్రై ఉంటుంది. దీన్ని గట్టేట్ అంటాం అనమాట. సో అలాగే పస్చులర్ అనేది ఒక రకం ఉంటుంది అనమాట. పస్చులర్ అనేది ఏంటి అని అంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న చీమగుల్లలు లాంటివి ఆల్ ఓవర్ బాడీ ఫామ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇవి ఇందులో ఏంటంటే ఒకరి నుండి ఒకరికి సోకదు, కానీ ఆ మనిషికి ఎవరికైతే ఉందో అదంతా చీమ్ గారుతుంటే ఇబ్బంది, సిక్ అయిపోతూ ఉంటారు. ఒక 1% ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుందన్నమాట. టోటల్ ఆల్ ఓవర్ బాడీ ఇట్లా ఉంటాయి. సో ఇదేంటి పస్చులర్ సోరియాసిస్ అనమాట. అలాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ సోరియాసిస్కి జాతికి సంబంధించిందే, కాకపోతే ఇది ఎక్కువ మన జాయింట్ల మధ్యన, మడతల దగ్గర ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక రెడ్ ర్యాష్ లాగా చర్మం అంతా రెడ్గా అయిపోయి పొడి బారిపోయి ఒక ర్యాష్ లాగా, నార్మల్ స్కిన్ లాగా లేకుండా ఇది చేతి మడతల దగ్గర, లేదంటే బ్రెస్ట్ ఫోల్డ్స్ దగ్గర, లేదంటే పిరుదల మధ్యలో కానీ, లేదంటే తొడల మధ్యలో కానీ ఎక్కువ ఇవి ఫోల్డింగ్స్ దగ్గర, చెవుల వెనకాల ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాము. ఇంకొకటి ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఉంటుంది. ఇది కూడా దాదాపుగా జాయింట్ల మీద ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సోరియాసిస్ అంటేనే మనకి డ్రై స్కిన్, చేప పులుసుల్లాగా ఊడిపోవడము, విపరీతమైన దురద, పొట్టు రాలడం. ఇది ఎక్కడైనా రావచ్చు. తలలో రావచ్చు, బాడీకి రావచ్చు, గోర్లకు రావచ్చు. తలలో వస్తే స్కాల్ప్ సోరియాసిస్ అంటాం అనమాట. అలాగే ఇది గోర్లకు వస్తే నెయిల్ సోరియాసిస్, తర్వాత అరిచేతులకు వస్తే పామార్ సోరియాసిస్ అంటాము, అరిపాదాలకు వస్తే ప్లాంటార్ సోరియాసిస్ అంటాము. ఇవి ఎట్లుంటాయి అని అంటే చేతులకు అరిపాదాలకు వస్తే మాత్రం అవి క్రాక్స్ లాగా ఏర్పడిపోయి బ్లీడింగ్ అయిపోవడము, సో అసలు ఏం పని చేసుకోలేకపోవడము, నల్లగా అవడం, లేదంటే సిల్వరీ స్కిన్ లాగా అయిపోవడము. క్రాక్స్ అనేది ముఖ్య లక్షణం అనమాట. స్కిన్ అనేది పొలుసులు రాలిపోతూ ఉంటుంది, పెయిన్ ఉంటుంది,
బ్లీడింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, థిక్ స్కిన్ లాగా అయిపోతుంది. అయితే ఈ మొండి వ్యాధికి చాలామంది ఏంటంటే స్టీరాయిడ్స్ లేదంటే ఇతర మందులు లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారనమాట. కొంతమంది అలా వాడుతూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల మనకి ఏంటంటే అది వాడుకున్నా తగ్గుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో హోమియోపతిలో మీరు ట్రై చేయండి. అంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. దీంట్లో ఏంటంటే దుష్ప్రభావాలు ఉండదు. అంటే మందు వాడడం వల్ల కొత్త సమస్యలు లేదంటే వేరే ఆర్గన్స్ డ్యామేజ్ కావడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. పత్యాలు అనేటివి లేకుండా మెడికేషన్ కరెక్ట్గా యూజ్ చేస్తే కొంచెం లాంగ్ టర్మ్గా, అంటే ఆ స్టేజ్ని బట్టి ఎంతకాలం నుంచి ఉంది, కొంచెం ఉందా, ఎక్కువగా ఉందా అనే కారణాన్ని బట్టి, దాని లక్షణాలను బట్టి, ఎందువల్ల వచ్చిందనే కాజ్ని బట్టి ఈ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల అంటే ఫ్యూ మంత్స్ నుంచి ఫ్యూ ఇయర్స్ వరకు కంటిన్యూగా యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా ఆ డ్రై ప్యాచెస్ అనేటివి తగ్గిపోయి మళ్ళీ చర్మం నార్మల్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. ఈ స్కాల్ప్ సోరియాసిస్ కానీ, ఆల్ ఓవర్ బాడీ ప్లేక్ సోరియాసిస్ కానీ, గట్టెడ్ సోరియాసిస్ కానీ, ఈ ప్లాంటార్ సోరియాసిస్ కానీ, పామార్ సోరియాసిస్ కానీ, ఇలా ఉన్న వాళ్ళకి కొన్ని వేల మందికి మా ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్లో ఎంతో మంచి ట్రీట్మెంట్ ఉంది. జస్ట్ మెడికేషన్ ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఈ సోరియాసిస్ అనే దాంట్లో పొట్టు రాలడం, తల నుంచి పొట్టు రాలడం, చర్మం నుంచి పొట్టు రాలడం, క్రాక్స్ లాగా ఏర్పడడం, బ్లీడింగ్ ఏర్పడడం, దీనివల్ల ఏంటంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైపోతూ ఉంటారు అనమాట. సో దీంట్లో మనం కేర్ తీసుకోకపోతే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో 30% వరకు ఇది ఆర్థరైటిస్ లాగా కూడా మారుతుంది. అంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కదా. సో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఏంటంటే మన రోగనిరోధక శక్తి కణాలే చర్మాన్ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాయో ఈ చర్మంతో పాటు కొన్నాళ్ళకి కొన్ని సంవత్సరాలు గడుస్తుంటే అది జాయింట్ల చుట్టూ ఉండే పొరలలో వాపు గురి చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ గురి చేస్తుంది. ఇన్ఫ్లమేటరీ సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 1% ఇది హార్ట్ డిసీజెస్కి, లింఫోమాస్ అనే ప్రాబ్లమ్స్కి కూడా ఇది దారి తీయవచ్చు అనమాట. కానీ ఎక్కువ శాతం ఇది చర్మ సమస్య లాగా ఉంటుంది. కేర్ తీసుకోకపోతే కొన్ని ఏళ్ళకి ఇది జాయింట్ పెయిన్స్ లాగా వచ్చే, ఆర్థరైటిస్, కీళ్ళవాతం లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకొని దీనికి ప్రతి స్టేజ్కి తగ్గట్టుగా ప్రతి టైప్కి ఈ సోరియాసిస్ అనే దానికి రూట్ లెవెల్ నుంచి అసలు చర్మం అంతా మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చే విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంటర్నల్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ మెడికేషన్స్ ఎలా ఉంటాయంటే హోమియోపతి మెడిసిన్స్ అందరికీ ఒకటే రకమైన మెడిసిన్స్ అనేటివి ఉండవు అనమాట. ప్రతి ఇండివిజువల్గా కేస్ టేకింగ్ చేసుకుంటూ ప్రతి ఇండివిజువల్కి వారి మానసిక తత్వాలు, వాళ్ళ శారీరక తత్వాలు, తర్వాత వాటి కాజ్ ఏంటి, దేనివల్ల వచ్చింది, ఎంతకాలం నుంచి ఉంది, ఎంత స్ప్రెడ్ అయింది, దానికి కారణం ఏంటి, మీ మైండ్ లక్షణాలు ఏంటి, మానసిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం స్టడీ చేసి దానికి ఈ వేల మందులలో ప్రతి ఇండివిజువల్కి వారికి సెట్ అయ్యే మెడిసిన్స్ కరెక్ట్ పొటెన్సీస్లో వాడుకుంటే ఇదేంటంటే అద్భుతంగా లోపల నుంచి క్లియర్ అవుతుంది అనమాట. ఈ క్లియర్ అయింది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఉందన్నమాట. సోరియాసిస్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, స్ట్రెస్ వల్ల కూడా సోరియాసిస్ అనేది వస్తుంది అని అంటున్నారు. సోరియాసిస్కి పర్టికులర్గా ఈ రీజన్ అనేది లేదు, కానీ ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కదా. మన రోగనిరోధక శక్తి అనేది నార్మల్గా లేకపోవడం వల్ల, ఇంబ్యాలెన్స్లో ఉండడం వల్ల మన రోగనిరోధక శక్తి కణాలు మన నార్మల్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. దీన్నే సోరియాసిస్ అంటాం. దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, వింటర్ అంటే చల్లటి వాతావరణం, చల్లటి గాలికి తిరగడము, నీళ్ళలో ఎక్కువ ఉండడము, కెమికల్ ఎక్స్పోజర్ ఉండడము, విపరీతమైన మానసిక ఒత్తిడి అనేది ఉండడము, థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉండడం, ఇంకా మీకు దీంతో పాటు ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, జబ్బులు ఉండడము, లేదంటే మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, సో ఇట్లా ఎన్నో రాపిడి ఫ్రిక్షన్ ఎక్కువ ఉండే పార్ట్స్కి, ఇలాంటి వాటి ఎన్నో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ సోరియాసిస్ అనేది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న, డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉన్న, అంటే మనం తినే టైమింగ్స్ కానీ, నిద్రపోయే టైమింగ్స్ కానీ, బాడీ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడము, ఫ్రెష్ ఎయిర్ దొరకకపోవడము, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడము, అండ్ డిప్రెషన్కి వాడే మెడిసిన్స్. సో ఇట్లా ఎన్నో కారణాల వల్ల అవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. వింటర్లో చాలామందికి అయితే వింటర్లో, రైనీ సీజన్లో ఎక్కువ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. మళ్ళీ కొంతమందికి ఎండాకాలంలో కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో నిద్ర తక్కువైన వాళ్ళకి ఇట్లా ఎన్నో రకాల ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అవి మనం కంట్రోల్ చేసుకుంటూ మెడిసిన్ వాడుతూ ఇవన్నీ కాస్త మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ స్కిన్ ప్రాబ్లం, మొండి వ్యాధి, ఆటోఇమ్యూన్ డిజార్డర్, సోరియాసిస్ అనేది పర్మనెంట్ క్యూర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దగ్గర. సో ఒక ట్రై అయితే చేయండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మంచి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడుకుంటే ప్రతి నెల మనకు చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. స్కేలింగ్ అనేది తగ్గుతుంది, పొట్టు రాలడం తగ్గుతుంది, నార్మల్ స్కిన్కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, విటిలిగో అంటే ఏంటి డాక్టర్? అసలు విటిలిగో ఎందువల్ల వస్తుంది, దీనికి కాజెస్ ఏంటి, ఎలా ప్రివెంట్ చేయాలి దీన్ని?
విటిలిగో అనేది కూడా ఒక చర్మ సమస్య, మొండి వ్యాధి, దీన్ని మనం బొల్లి అని కూడా అంటాము. సో ఈ విటిలిగో అనే దాంట్లో ఏంటంటే చర్మం కలర్ పోతుందన్నమాట. సో మనకి కలర్ అనేది వెళ్ళిపోయి వైట్ ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది అనమాట, మిల్కీ వైట్ ప్యాచెస్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్లో లైట్ స్కిన్ లాగా ఉండి మెల్లమెల్లగా అది టోటల్గా పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి వైట్ ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది. ఒక కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, వాటితో మాట్లాడదాం. నమస్తే పాపయ్య గారు. నమస్కారం మేడం. మాట్లాడండి ఒకసారి. మేడం మా బాబుకు 18 సంవత్సరాలు మేడం, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండు. ఓకే. మెడల మీద ఇట్లా తెల్ల పొడలేకుంది మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది? ఒక 1 year నుంచి మేడం. ఓకే. తర్వాత చుండ్రు కూడా 2 years నుంచి బాగుంది మేడం, చుండ్రు కూడా వదలేదు మేడం. ఓకే సార్, ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది సార్, వినండి. మేడం. దీన్ని సిబ్బమ్ అంటారు, దీన్ని పిటీరియాసిస్ అంటారు. ఒక టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇదేంటంటే హాస్టల్స్లో ఉండే పిల్లలకు కానీ, అంటే వాళ్ళకి వస్తుందని చెప్పడానికి రాదు, క్లోజ్డ్ రూమ్స్లో ఉండే వాళ్ళకి, చెమట ఎక్కువ ఉండే వాళ్ళకి, లేదంటే వాటర్ చేంజ్ అయినా, ప్లేస్ చేంజ్ అయినా ఒకరి నుంచి ఒకరికి కూడా ఇట్లా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఛాతి భాగంలో లేదంటే శరీరంలో ఎక్కడైనా రావచ్చు, ఎక్కువ శాతం మాత్రం వీపుకి, ఛాతికి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది తెల్ల మచ్చల్లాగా, ఇరెగ్యులర్ బార్డర్స్ లాగా ఏర్పడవచ్చు, నల్ల మచ్చల్లాగా కూడా ఏర్పడవచ్చు అనమాట. ఇవి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి సార్, సంవత్సరాలు. సో దీనికి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్స్, ఇంటర్నల్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. అవి కరెక్ట్గా వాడుకుంటే ఈ సిబ్బమ్ అనే ప్రాబ్లం కంప్లీట్గా వెళ్ళిపోతుంది. జస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మంత్స్ వరకు కంటిన్యూగా వాడుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఇంకోటి మీకు డాండ్రఫ్ ఉందన్నారు, అది సెబోరిక్ డర్మటైటిసా, నిజంగానే ఏదైనా ఫంగలా, ఇది ఫోన్లో డయాగ్నోసిస్ అనేది చేయలేం కాబట్టి ఒకసారి ఆ బాబుని తీసుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళండి. సెబోరిక్ డర్మటైటిసా, సిబ్బమ్, పిటీరియాసిస్, ఏదైనా ఫంగల్ అనేది తెలుసుకొని కరెక్ట్గా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారంగా మందులు వాడుకుంటే ఇది పూర్తిగా నయం అవుతుంది. భయపడాల్సిన పని ఏం లేదు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. ఓకే, మనం విటిలిగో గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి కంటిన్యూ చేయాలి. విటిలిగో అనేది మొండి వ్యాధి, తెల్లమచ్చలు, బొల్లి అని కూడా అంటాము. సో దీనికి ముఖ్య కారణం అసలు ఏమవుతుంది విటిలిగో అనే దాంట్లో ఏంటంటే, మన చర్మాన్ని ప్రతి ఒక్కరికి వాళ్ళ కలర్ అనేది ఉంటుంది కదా, బ్రౌన్ స్కిన్, తర్వాత ఫెయిర్ స్కిన్, వీటి స్కిన్, ఇట్లా ఈ కలర్ ఎట్లా వస్తుందంటే మెలనోసైట్స్ అనే కణాల నుంచి మెలనిన్ పిగ్మెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే అనేక కారణాల వల్ల ఈ మెలనోసైట్స్ అనేటివి సరిగ్గా పనిచేయక డ్యామేజ్ అయిపోయి మెలనిన్ పిగ్మెంట్ని ఉత్పత్తి చేయనప్పుడు ఆ కణాలు అనేటివి తెల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ లాగా, మిల్కీ వైట్ ప్యాచెస్ లాగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఇది కూడా ఆటోఇమ్యూన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మన రోగనిరోధక శక్తి కణాలే మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీనికి కూడా కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఆల్రెడీ విటిలిగో ఉన్న వాళ్ళకి, తెల్ల మచ్చలు, బొల్లి అనేది ఉన్న వాళ్ళకి, వీళ్ళు ఎక్కువ కెమికల్ ఎక్స్పోజర్కు ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువ రాపిడికి గురైనప్పుడు, ఎందుకంటే కొంతమందిలో ఇది న్యూ ప్యాచెస్ ఫామ్ అయ్యే ముందు కొంచెం ఇచ్చింగ్ లాగా వచ్చేసి అక్కడ కూడా న్యూ ప్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ మీరు గమనించుకుంటే, మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్నా, లేదంటే మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోయినా, శారీరక శ్రమ అనేది అస్సలు లేకపోయినా, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోయినా, ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోయినా, రక్తహీనత విపరీతంగా ఉన్న వాళ్ళకి, ఇంకా ఇతర జబ్బులు, వాటి మందులు వాడడం వల్ల, ఇతర జబ్బులు ఉండడం వల్ల, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల, లేదంటే సన్ బర్న్స్ అవుతుంటాయి. అంటే సన్కి ఎక్స్పోజ్ కావాలని అందరం అనుకుంటుంటాం, అది మంచిదే. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఓవర్గా సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, సన్ బర్న్స్ అయ్యి అక్కడ నుంచి కూడా ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది దెబ్బలు తాకిన చోటు నుంచి ఈ వైట్ ప్యాచెస్ అనేటివి రావచ్చు. మన పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఈ ప్రాబ్లం ఉంటే జెనెటికల్గా కూడా ఒక పేరెంట్కి ఉన్నట్లయితే కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్కి ఉంటే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ జంక్ ఫుడ్ తిని, అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా, ఫ్రెష్ ఎయిర్ అనేది తీసుకోకుండా, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకుండా, నిద్ర కరెక్ట్ లేకుండా, విపరీతమైన స్ట్రెస్లో ఉంటే అవి కొన్నిసార్లు ఎక్కడ రాపిడి ఎక్కువ అవుతుందో అక్కడ ఇవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్కిన్ డ్రై అయిపోయి దాన్ని మనం స్క్రాచ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా వాచ్ ఏరియాలను, లేదంటే ఈ చైన్స్ వేసుకునే ఏరియాలను, లేదంటే ఇట్లా మనకి రాపిడి ఎక్కడ జరుగుతుందో అక్కడ తెల్లగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి టైప్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, ప్రాబ్లం ఏంటి? విటిలిగో మేడం. సార్ ఎప్పటి నుంచి సార్? తెల్ల మచ్చలు. ఎప్పటి నుంచి అండి? 10 years అవుతుందండి. ఓకే సార్, అంటే ఆల్ ఓవర్ బాడీ ఉందా సార్, ఏదో కొంచెం ఉందా? వేళ్ళ పైన ఉంది మేడం. ఓకే, స్ప్రెడ్డింగ్ ఏం లేదు సార్? స్ప్రెడ్డింగ్ ఏం లేదు మేడం. కాళ్ళ వేళ్ళ మీద ఉంది, చేతి వేళ్ళ మీద ఉంది.
ఓకే మో చేతుల మీద కొద్దిగా మో చేయికి ఈ మో చేయికి ఉన్నది అంతే. ఓకే సార్, ఓకే, నేను చెప్తాను సార్ వినండి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మీకు? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు మేడం. ఏజ్ సార్? ఏజ్ 55 మేడం. ఓకే సార్, ఓకే, డోంట్ వరీ. అయితే ఈ విటిలిగోలో చాలా ఉన్న ప్రాబ్లం వల్ల కాకుండా అది ఉన్నందుకు సోషల్ స్టిగ్మాల వల్ల, అంటే మనకు బయటికి వెళ్తే అందరు ఏమంటారో అనే ఉద్దేశంతో ఈ స్కిన్ ప్రాబ్లం కన్నా ఎక్కువ మానసిక ఇబ్బందులు ఎక్కువ వస్తాయండి దీంట్లో. అయితే ఈ విటిలిగో 10 years నుంచి ఉందంటున్నారు, ఎక్కువ స్ప్రెడ్డింగ్ లేదంటున్నారు. నార్మల్గా ఏంటంటే బాడీలో ఒక 80-90% స్ప్రెడ్ అయింది అని అంటే కొంచెం ట్రీట్మెంట్స్ చాలా స్లోగా ఉంటాయండి. సో అంతవరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకుంటే దాంట్లో క్యూర్ కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదు, ఈ చేతులకి కాళ్ళకి జనరలైజ్డ్గా ఉందన్నమాట మీకు. సో దీనికి కూడా కారణాలు ఉంటాయి సార్. మీకు అలవాట్లను బట్టి ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉండడము, లేదంటే విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉండడము, లేదంటే వేరే ఇతర జబ్బులు ఉండడము, లేదంటే వాటికి మందులు వాడడము, లేదంటే మీకు ఏమైనా ఇంతకుముందు ఫస్ట్ నుంచి కూడా ఈ 10 years అంతకుముందు నుంచి కూడా మీరు ఏమైనా దేనికన్నా కెమికల్కి, దుమ్ముకి, ధూళికి ఎక్స్పోజ్ అవ్వడము, లేదంటే మీరు తినే ఆహారం ని బట్టి ఎన్నో కారణాల వల్ల కూడా ఈ చర్మంలో నార్మల్గా ఉండే పిగ్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అయితే దీనికి హోమియోపతి ట్రై చేయొచ్చు సార్. దీనికి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు మా నియరెస్ట్ బ్రాంచ్లో కన్సల్ట్ అయితే మీకు కంప్లీట్ కేస్ స్టడీ చేయడం వల్ల మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలు, ఎంతకాలం నుంచి ఉంది, ఎంత స్ప్రెడ్డింగ్ ఉంది, ఏ టైప్ ఉంది అనేది చూసుకొని దాని ప్రకారంగా కరెక్ట్ మెడికేషన్ కరెక్ట్ పొటెన్సీలో రెగ్యులర్గా వాడితే few months to few years వరకు రెగ్యులర్గా వాడితే ఎవ్రీ మంత్ దాంట్లో నార్మల్ స్కిన్ వచ్చే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది సార్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దీనికి పత్యాలు కూడా ఏం అవసరం లేదు సార్. వీలైతే కలవండి. ఓకే మ్యామ్, ఇదే విధంగా సోరియాసిస్కి, విటిలిగోకి సంబంధించి, అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి డైట్ ఫుడ్ అనేది తీసుకోవాలంటారు? మెయిన్గా ఏ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలంటారు? సో ఈ చర్మ సమస్యలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ముఖ్యంగా ఈ చర్మాన్ని ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తుంది, తర్వాత చర్మం డ్యామేజ్ చేస్తుంది, చర్మం పొడిబారిపోతుంది. సోరియాసిస్లో అయితే పొట్టురాలి మొత్తం చర్మం అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, ఇరెగ్యులర్గా క్రాక్స్, బ్లీడింగ్ ఇట్లా ఉంటుంది. సో విటిలిగోనేమో మొత్తం తెల్లమచ్చ. అయితే ఇవేంటంటే ఈ తెల్లమచ్చ అయినా సోరియాసిస్ అయినా ఒకరి నుంచి ఒకరికి సోకదు, అదొక మంచి విషయం. సో ఇది కంటేజియస్ కాదనమాట. చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళని ముట్టుకుంటే మనకు వస్తుంది అనుకుంటారు, కానీ ఈ సోరియాసిస్ అయినా, విటిలిగో అయినా, ఆర్టికేరియా అంటే స్కిన్ ఎలర్జీ, దద్దుర్లు వస్తాయి కదా, ఇవి కూడా ఒకరి నుంచి ఒకరికి ముట్టుకుంటే సోకమనండి. సో ఇది ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లో ఉంటే వాళ్ళకే స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే అవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, డైట్ మెయింటైన్ చేయకపోతే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, కెమికల్ ఎక్స్పోజర్ అవుతే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, వింటర్లో కేర్ తీసుకోకపోతే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. డ్రై స్కిన్లో ఇంకెక్కువ వస్తాయి అనమాట. అయితే ఈ సోరియాసిస్ కానీ, విటిలిగో, ఇది ముఖ్య కారణాలు, మన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే అవి కొంచెం అవాయిడ్ చేయండి. సో మనకి జనరల్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే ఏంటంటే మనకి నార్మల్గా డైలీ మన సెల్యులర్ ఫంక్షనింగ్, మెటబాలిజం మనకి చెప్పిరాదు. ప్రతి ఒక్క కణం దాని ఫంక్షనింగ్ చేసేటప్పుడు కొంత చెడు పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఉంటే వేరే మంచి సెల్స్ డ్యామేజ్ చేస్తుంది. అవి న్యూట్రలైజ్ చేయాలంటే దానికి యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉండాలి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్గా మన బాడీ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది డైట్ ద్వారా కూడా వస్తుంది అనమాట. మంచిగా ఫ్రూట్స్, బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, తగినంత నీరు, మానసిక ఒత్తిడి అనేది లేకుండా బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకుంటే కూడా దీనికి హెల్ప్ఫుల్ అవుతుంది. సెల్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఏంటి, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అండ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఒకటే రకమైంది తీసుకుంటే ఇది పోతుందా డైట్తో అంటే డైట్తో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ అది డ్యామేజ్ అయిన దానికి మెడికేషన్ అవసరం ఉంటుంది. ఈ మందులో దుష్ప్రభావాలు ఉండవు కాబట్టి ఈ మందులు రెగ్యులర్గా వాడుకుంటే లైఫ్ లాంగ్ అనేది లేకుండా, ఎందుకంటే సోరియాసిస్, విటిలిగో అనేది లైఫ్ లాంగ్ ఉంటాయి, స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి అలా లేకుండా లైఫ్ లాంగ్ వాడకుండా కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు కంటిన్యూగా హోమియోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకుండా, సోరియాసిస్లోనేమో పొట్టు రాలడం తగ్గుతుంది, విటిలిగోలో ఆ వైట్ ప్యాచెస్ మీద కొంచెం పింకిష్, రెడ్డిష్గా వచ్చేసి స్పాట్స్ లాగా వచ్చేసి, లేదంటే కంటిన్యూగా నార్మల్ స్కిన్ వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. అట్లా ఎన్నో కేసులు సక్సెస్ అయిన కేసులు ఉన్నాయి. సో కాబట్టి సోరియాసిస్, విటిలిగో ఉన్న వాళ్ళు బాధపడాల్సిన పని లేదు, డిప్రెషన్లోకి పోవాల్సిన పని లేదు. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళని ఇన్ జనరల్ మనం కూడా సోరియాసిస్, విటిలిగో ఉన్న వాళ్ళని సపరేట్గా వేరేలాగా చూడకుండా వాళ్ళకి నార్మల్ వాళ్ళ లాగానే చూస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో దాంట్లోంచి బయటికి రికవర్ అయ్యే తట్టు చేసుకోవాలన్నమాట. పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది.
ఓకే. ఎగ్జిమా అంటే ఏంటి? అసలు ఈ ఎగ్జిమా అనేది ఎలా వస్తుంది? దీనికి కాజెస్ ఏంటి? ఎలా ప్రివెంట్ చేయాలి? ఎందుకు వస్తుంది అసలు అది? సో ఎగ్జిమా అనేది కూడా ఒక మొండి వ్యాధి అండి. ఎంతో మందిలో ఈ ఎగ్జిమా అనేది ఉంటుంది. ఈ ఎగ్జిమాలో కూడా మళ్ళీ రకాలు ఎన్నో కొన్ని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఎగ్జిమానే మనం డర్మటైటిస్ అని కూడా అంటాం. ఇది కొన్ని పదార్థాలను ముట్టుకుంటే వస్తుంది, డస్ట్ వల్ల వస్తుంది, సన్ ఎక్స్పోజర్ విపరీతంగా ఉంటే వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, లేదంటే ఇట్లా ఎన్నో రకాల కారణాల వల్ల ఎగ్జిమాస్ అనేటివి వస్తూ ఉంటాయి. అది కూడా ఇంచుమించుగా మనకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. కొంతమందికి తినే వస్తువుల నుంచి వస్తుంది, కొంతమందికి తాగే వస్తువుల నుంచి వస్తుంది, కొంతమందికి ముట్టుకుంటే వస్తుంది, కొంతమందికి వాతావరణం మారితే వస్తుంది, కొంతమందికి పోలన్ చెట్ల పూల పుప్పొడి అంటాం కదా, అది టచ్ చేస్తే వస్తుంది, స్మెల్ చేస్తే వస్తుంది. ఇట్లా ఎన్నో కారణాల వల్ల ఫోటోడర్మటైటిస్ లాగా అంటే ఎండకి పోతేనే వాళ్ళకి ఎలర్జీ అనేది స్టార్ట్ అయిపోతుంది. నార్మల్గా ఉంటే ఏం కాదు. కొంతమందికి ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో అంటే ఫేస్, హ్యాండ్స్, నెక్ ఇట్లాంటి వాటికి వస్తుంది. కొంతమందికి చైన్లు ఇట్లా మనం మెటల్ థింగ్స్ ఏదైతే వేస్తామో అది టచ్ కాగానే వస్తూ ఉంటుంది. కొంతమంది కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో అది మనం గమనించుకోవాలి దేని వల్ల వస్తుంది అనేది. అందరికీ ఒకటేలాగా ఉండదు. ఈ డర్మటైటిస్లో ఏంటంటే మెయిన్ ముఖ్య లక్షణాలు చర్మం బాడీలో ఎక్కడైనా కూడా డ్రై అయిపోవడము, ఇచ్చింగ్ ఉండడము, సోరియాసిస్లో ఉన్నంత కాకపోయినా కొంచెం డ్రై స్కేల్స్, పొడి రాలడము ఇలాంటివి కూడా ఉంటుందన్నమాట. బాగా గీరితే స్క్రాచ్ చేస్తే దాంట్లో క్రాక్స్ లాగా వచ్చేసి కొంచెం డిశ్చార్జ్ కూడా రావచ్చు అనమాట. మెయిన్ మాత్రం ఇచ్చింగ్. ఆ చర్మం ఎట్లయిపోతుందంటే గీరి దాన్ని ఆ స్కిన్ ఎగ్జిమాలో నార్మల్ స్కిన్ లాగా ఉండదన్నమాట. కొంచెం రేజ్డ్ స్కిన్ లాగా నార్మల్ స్కిన్ లెవెల్లో కాకుండా కొంచెం రేజ్ అయ్యి ప్యాచెస్ కిందకి ఏర్పడుతుంటుంది. కొంతమందికి ఈ ఎగ్జిమా అనేది కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ఇట్లా మొండి వ్యాధులకి హోమియోపతి ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉంటుంది. సో ఎగ్జిమాకి, కాంటాక్ట్ డర్మటైటిస్కి, ఫోటో డర్మటైటిస్కి, లేదంటే ఫుడ్కి సంబంధించిన ఎలర్జీస్ ఉన్నప్పుడు, వాసనలకు సంబంధించిన ఎలర్జీస్ ఉన్నప్పుడు, కెమికల్ ఎక్స్పోజర్ వల్ల ఈ ఎగ్జిమాస్ వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందిలో చిన్న వాటికి కూడా చాలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం ఆ రూమ్లో కొద్దిగా డస్ట్ ఉన్నా అందరు బాగానే ఉంటారు, కానీ ఈ సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళకి అది లైట్గా టచ్ అయినా కూడా ఆల్ ఓవర్ బాడీ కొంచెం మొదలై ఆల్ ఓవర్ బాడీ ర్యాషెస్ అనేటివి ఏర్పడము, తర్వాత ఒక్కొక్కరికి లిప్స్ ఉబ్బిపోవడము, చెంపలు ఉబ్బిపోవడము, చేతులు ఉబ్బిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఇచ్చింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లా ఎగ్జిమాతో పాటు అర్టికేరియా అనేది కూడా ఒక మొండి వ్యాధి అండి. అర్టికేరియా అనేది ఏంటంటే స్కిన్ ఎలర్జీ అని కూడా చెప్పుకుంటాం మనం దాన్ని. సో ఈ అర్టికేరియాకి కూడా రీజన్స్ ఇంచుమించుగా మనకి వాతావరణంలో మార్పులు, డస్ట్, ఎక్కువ శాతం మాత్రం డస్ట్, పోలెన్ అంటే పుప్పొడి, లేదంటే ఏదైనా టచ్ చేసినప్పుడు, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఉన్నప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ప్రతి చిన్నదానికి ఎలర్జీ, స్కిన్ ర్యాషెస్ అనేటివి స్టార్ట్ అయ్యి ఒక చిన్న ప్యాచ్ నుంచి మొదలై చేతులు, కాళ్ళు, వీపు మొత్తం ఆల్ ఓవర్ బాడీ కూడా ఇది ఎక్కువైపోతుంటుంది. ఒక్కొక్కసారి ఈ ఎలర్జీస్ ఎక్కువైపోయినప్పుడు అనాఫిలక్టిక్ రియాక్షన్స్ లాగా కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అది ప్రాణహానికి కూడా దారితీస్తుంది. అంటే మనకి శ్వాసకు సంబంధించిన ట్యూబులు కూడా బాగా ఉబ్బిపోయి లోపల ఎలర్జీ వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కంప్లీట్గా శ్వాస అందక కూడా కొన్నిసార్లు ప్రాపర్గా ట్రీట్మెంట్ అందనప్పుడు లైఫ్ థ్రెట్ అని కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్టికేరియా అని తీసిపడేయొద్దు. అర్టికేరియా అనేది ఎక్కువైనప్పుడు యాంజియోఎడిమా అనేది వస్తుందన్నమాట. అంటే ఎలర్జీ అనేది డీప్గా ఉండి అది రక్తనాళాలలో కూడా ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తుందన్నమాట. అప్పుడు అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి ఆ పార్ట్ బాగా ఉబ్బిపోయి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఇలాంటివి మీరు గమనించుకొని వీటన్నిటికి చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి. స్కిన్ ప్రాబ్లమ్స్కి, మొండి వ్యాధులకి, క్రానిక్ డిసీజెస్కి, సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో లాంటివి వాటికి ఎన్నో రకాల హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి. దాంట్లో కామన్గా మాత్రం మనకి గ్రాఫైటిస్, సల్ఫర్, తర్వాత ఆర్సెనిక్ సల్ఫమ్ ఫ్లేమమ్ అనేది, తూజా అనేది, అంటే అందరికీ ఇవే కామన్ మెడిసిన్స్ ఇవ్వరు. ప్రతి ఒక్కళ్ళకి వారి లక్షణాలను బట్టి ఇవి ఇస్తూ ఉంటారు అనమాట. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా విటిలిగో, తెల్ల మచ్చలలో మనము గమనించుకుంటే ఏంటంటే ఇందులో సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ అనేటివి ఉంటాయి అన్నమాట. నాన్ సెగ్మెంటల్ అంటే ఏంటంటే విటిలిగో అనేది ఎక్కడైనా జనరల్గా రావచ్చు, జనరలైజ్డ్ అంటాము. అంటే చేతులకు రావచ్చు, రైట్ హ్యాండ్కి రావచ్చు, లెఫ్ట్ లెగ్కి రావచ్చు, ఒక ప్యాచ్ లాగా ఉండొచ్చు, 2-3 ఉండొచ్చు. తర్వాత జనరలైజ్డ్తో పాటు యూనివర్సల్ అంటే ఆల్ ఓవర్ బాడీలో ఒక 80-90% అది వైట్ ప్యాచెస్ అనేటివి స్ప్రెడ్ అయి ఉంటుంటాయి. తర్వాత కొంతమందికి ఫోకల్ అంటే ఒక్కటే స్పాట్, చిన్న స్పాట్ లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. యాక్రోఫేషియల్ అంటే ఓన్లీ అవి ఫింగర్స్కి అలా మ్యూకస్ మెంబ్రెయిన్స్కి అట్లా వస్తూ ఉంటాయి. మ్యూకోజల్ ఓన్లీ మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే మన బయట చర్మం కాకుండా ఇప్పుడు నోటిలో కానీ, సో ఇట్లా
మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నాన్ సెగ్మెంటల్, ఇది ఎక్కువ శాతం చూస్తాం అనమాట. కొంతమందిలో సెగ్మెంటల్ అంటే ఏంటంటే ఏదో ఒక సైడే, అది కన్ను కానీ చెయ్యి కానీ కాలు కానీ ఒకటే, రైట్ సైడ్ అంటే రైట్ సైడే వస్తూ ఉంటుంది. సో కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అది తలలో కానీ కంటి చుట్టూ కానీ నోటి సైడ్ కానీ లేదంటే కాళ్ళకి చేతులకు కానీ. సెగ్మెంటల్ అంటే ఒక వైపు మాత్రమే వస్తుంది అనమాట. కొంతమందిలో ఈ కంటి చుట్టూ లిప్స్ చుట్టూ ఇవి కొంచెం మొండిగా ఉంటాయి అండ్ 80% స్ప్రెడింగ్ అయిన తర్వాత కూడా మొండిగా అయిపోతాయి అనమాట. సో అంతవరకు మీరు వెయిట్ చేయకుండా డెఫినెట్గా హోమియో కన్సల్ట్ చేయండి. హోమియోపతి మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎగ్జిమా, సోరియాసిస్, అర్టికేరియా, డెర్మటైటిస్, ఎన్నో రకాల స్కిన్ ఇష్యూస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నిటికీ కూడా మంచి క్యూర్ అనేది ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.